మహాభారతంలో అన్నతమ్ములే ఇది ఒకవైపున కౌరవ పాండవులు, కాకపోతే పెదనాన్న చిన్నాన్న కొడుకులు వాళ్ళ మధ్యన సంఘర్షణ వచ్చింది. అది ఫేస్ చేసినటువంటి చూసాం. అదే సందర్భంలో రామాయణంలో అన్నతమ్ములు కలిసే ఉన్నారు, తల్లి ఇబ్బంది పెట్టినా సరే కలిసే ఉన్నారు. అలాగే భారతంలో పాండవులు కలిసే ఉన్నారు, కౌరవులు కలిసే ఉన్నారు. ఆనాటి కాలంలో అట్లా ఉంది. కానీ ఈనాటి కాలంలో ఇప్పుడు ఏదైతే ఎన్టీఆర్ గారి కుటుంబంలో ఎన్టీఆర్ గారికి హరికృష్ణ గారు కలిసే ఉన్నారు. ఒక్క లక్ష్మీపార్వతితో కలవకపోవచ్చు, కానీ మిగతా అందరూ కూడా కలిసే ఉన్నారు. తర్వాతన ఇప్పుడు ఆ కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ని కలుపుకోకపోవడం ఒకటే ఒక తేడా. అది అన్నతమ్ముల బిడ్డల మధ్యన వివాదం. అన్నతమ్ములు, సొంత అన్నతమ్ములు ఇద్దరు బాగానే ఉన్నారు. సొంత అన్నా చెల్లెళ్ల మధ్యన విభేదం అన్నటువంటిది రాజకీయాల్లో మనకు ప్రస్ఫుటంగా కనబడుతున్నది. అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సొంత అన్నా తమ్ముళ్ళు అక్కడ స్టాలిన్, అళగిరి. నేను చెప్పే తమిళనాడు పాలిటిక్స్ వైపే ఆంధ్ర నడుస్తుంది అన్నట్టు. వాళ్ళిద్దరి మధ్యన ఇక జీవితంలో కలుసుకునేటటువంటి పరిస్థితి లేదు. అళగిరి, స్టాలిన్ మధ్య రాజకీయ అధికారం, ఆస్తి, ఈ రెండే అక్కడ వాళ్ళిద్దరిని విడదీసినాయి. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో సేమ్ అన్నా చెల్లెల మధ్యన అదే వివాదం. ఇందులో పరిష్కరించగలిగినటువంటి చేతిలో ఎవరి చేతిలోనూ లేదు. ఉన్న ఆస్తి అట్లాగే ఉన్న రాజకీయ అధికారంలో సగం వాటా షర్మిల కోరుతుంది. అది కష్టపడి సాధించుకున్నది నేనైతే ఎట్లా ఇస్తానని జగన్ అంటాడు. జనం దాన్ని ఏ కోణంలో చూస్తారు అనేటటువంటిది మనం చెప్పలేం. మొన్నటి ఓటములు అది కూడా వన్ ఆఫ్ ద పార్ట్. ఇప్పుడు తాజాగా షర్మిల అధికార పక్షాన్ని కాకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి తన అన్నని టార్గెట్ చేస్తున్న తీరు చూస్తుంటే ఖచ్చితంగా ఇక శాశ్వతమైనటువంటి వైరమే తప్ప జీవితంలో మళ్ళీ వీళ్ళిద్దరూ కలుస్తారన్నటువంటి అంశం ఎక్కడ కనిపించట్లా.